తండ్రైన దేవునికి యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్ఠ నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నానండి. ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా ప్రీతండి, మరొక సమయాన్ని మీరు మాకు అనుగ్రహించారు. మనైనా మీ గ్రంథంలో నుండి అనేకమైన విషయాలు మేము చూసి ఆనందించి మీకు కీర్తి తేవటానికి మా జీవిత దినాల్లో మీరు సహాయం చేయండి. మీ వాక్యం ద్వారా మా మనోనేత్రాలు వెలిగించండి. అజ్ఞానం కాకుండా జ్ఞానంగా ఉండేటువంటి కృప దయచేయండి. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఆత్మీయంగాను శారీరకంగాను ఆశీర్వదించి మీ నామ మహిమార్థమై మమ్మల్ని అందరినీ నడిపించి వాడుకోమని యేసుక్రీస్తు ప్రభువారి దివ్యనామలో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, గత ఎపిసోడ్లో సంఘం గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఈ సంఘ కార్యక్రమాల్లో మనం సంఘం అంటే ఏంటి? సంఘం అనేది ఒకటే, సంఘాలు కాదు. సంఘాలు ఎన్నైనా ఉండొచ్చు. ఆ సంఘాలకి క్రీస్తు సంఘం అనే పేరు పెట్టాలి. క్రీస్తుది సంఘం. ఎందుకు క్రీస్తుది అని అంటే, క్రీస్తు ప్రభువారు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఏ మనుషుడు కూడా తన రక్తాన్ని ఇచ్చి సంపాదించాలి. మనం దేవుని యొక్క విషయాలు మనం నేర్చుకోవటానికి, దేవుని యొక్క ఉద్దేశాలు మనం తెలుసుకోవటానికి, మనం మన జీవిత దినాల్లో కొంతమందికి చాలా వయసు అయిపోయి ఉండొచ్చు, కొంతమంది యవ్వనంలో ఉండొచ్చు, కొంతమంది జీవితాన్ని వ్యర్థంగా గడిపేసి కూడా ఉండొచ్చు. అయితే మనం గత ఎపిసోడ్లో మనం చూసామండి రెండు విషయాలు ఏంటంటే, ఈ ప్రకృతిలో వివాహము అన్ని విషయాల్లో ఘనమైందన్నాడు. హెబ్రీ పత్రిక 13:4లో వివాహం అన్ని విషయాల్లో ఘనమైంది. ఈ భూమి మీద ఉన్నటువంటి అన్ని విషయాల్లో. సంఘం గురించి అయితే పరలోకములో, భూలోకములో, పాతాళ లోకంలో కూడా గొప్పదని చెప్పారు. అంటే ఎంత గొప్పదో చూడండి. ఆ గొప్ప సంఘం, ఆ గొప్ప రాజ్యం అనే సంఘంలో మన సభ్యులుగా ఉండాలి. అలా సభ్యులుగా లేకపోతే పరలోకంలో అధికారులకి, అంటే భూమి మీద, భూమండలంలో, ఈ ప్రపంచంలో సుమారుగా 250 దేశాలు అనుకోండి. 250 దేశాలకి 250 ప్రధానులు ఉన్నారు. అంటే 250 ప్రధానులు, ప్రతి దేశానికి ఒక ప్రధాని ఉన్నాడు. పరలోకంలో కూడా ప్రధానులకి, అధికారులకి సంఘము ద్వారా తెలియచేయడానికి. ఎంత గొప్ప విషయం అండి బాబు! ఎంత ఉన్నతమైన విషయం అండి బాబు! పరలోకములో అధికారులు ఉన్నారు, ప్రధానులు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా సంఘము ద్వారా నానా విధమైన జ్ఞానం తెలియపరచబడాలట. ఎంత గొప్ప విషయం చూడండి. ప్రధానులకు తెలియదంట, అధికారులకు తెలియదట. అంత గొప్పవాడు సంఘ సభ్యుడు, సంఘంలో సభ్యత్వం కలిగినటువంటి వ్యక్తులు. ఈ రోజున సంఘం అంటే ఇష్టమైతే వెళ్తున్నారు, కష్టమైతే మానేస్తున్నారు, కోపం ఉంటే మానేస్తున్నారు. అసలు సంఘం ఏమి ఉందిలేని అనుకుంటున్నారు. కానీ సంఘానికి ఎంత ప్రాధాన్యత ఉందో సంఘానికి మనం చూడాలి. మనం గతంలో చూసాం. ఇప్పుడు ఎఫెసీ పత్రిక చదువుదామండి. 3:18 మనం ఏమంటున్నాడంటే,
ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో, దేవుడు మన మన ప్రభువైన యేసుక్రీస్తునందు చేసిన నిత్య సంకల్పం చెప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియపరచబడవాలని ఉద్దేశించి, అంటే దేవుని యొక్క నానా విధమైన జ్ఞానం సంఘము ద్వారా తెలియపరచాలి. సంఘం అంత గొప్పవారు అనమాట అండి. సంఘం కొరకు మనం పనిచేస్తున్నప్పుడు, సంఘంలో సభ్యత్వం కలిగినప్పుడు, పరలోకానికి వెళ్ళే నువ్వు ఒక సభ్యత్వం కలిగి ఉన్నావు. ఇది దేవదూతలకి లేదు ఈ అధికారం, ప్రధానులకి లేదు. దీన్ని పేతురు రాసిన పత్రికలో 1 పేతురు 1వ అధ్యాయము 10వ వచనంలో చాలా మంచి మాట చెబుతున్నది గ్రంథం. 1 పేతురు 1వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నానండి. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణ గురించి పరిశీలించుచు తన యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తర్వాత కలగబో మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచు వచ్చిన దాన్ని విచారించి పరిశోధించిరి. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మలను మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తమ పరిచర్య చేశారనే సంగతి వారికి బయలుపరచబడిను. మీ కొరకు పరిచర్య చేశారంట. మన కొరకు ప్రవక్తలు, అపోస్తులు, క్రీస్తు ప్రభువారి యొక్క రక్తం, ఎంతమంది పనిచేశారో చూడండి. నువ్వు అంత ఉన్నతమైన వాడువా? నీవు అంత ఉన్నతమైన వాడువా? నీ గురించి నీకంత స్థాయి ఉందా? నాకంత స్థాయి ఉందా? ప్రవక్తలు పనిచేశారట, పరిచర్య చేశారట, అపోస్తులు చేశారట అండి. క్రీస్తు ప్రభువారు త్యాగం చేశారట. ఈ పరిచర్యలో నువ్వు పాలు పంపులు పొందటానికి ఎంత గొప్ప మాట చూడండి. 12 చదువుతున్నాను మరలా. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వల్ల మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలియపడిన ఈ సంగతుల విషయమే తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేశారన్న సంగతి వారికి బయలుపరచబడిను. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. దేవదూతలు చూస్తున్నారట. దేవదూతలకు లేదు ఈ పరిచర్య చేసే భాగ్యం. దేవుని సువార్త చెప్పే భాగ్యం దేవదూతలకు లేదు. దేవదూతలకు లేని భాగ్యాన్ని సంఘంలో సభ్యుడికి దేవదూతలు చూస్తున్నారట. దేవదూతలు, ఒక దేవదూత 1,85,000 మందిని చంపేసింది. అంటే అషూరు రాజు వచ్చాడు. అషూరు రాజు వచ్చి ఒక రాజ్యం మీద దండెత్తినప్పుడు ఆయన ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు హిజ్కియా ప్రార్థన చేశారు. అయ్యా, అతను చాలా మూర్ఖుడు, బలవంతుడు, నన్ను చంపేయాలని, రాజ్యాన్ని పాడు చేయాలని వచ్చాడు అని అనగానే దేవుడు వెంటనే ఎంటర్ అయిపోయాడండి. 1,85,000 మందిని హతము చేసేసాడు. అంటే ఒక మనిషి గురించి, తన రాజ్యము గురించి, తన రాజ్యంలో ఉన్న ప్రజలు కాపాడటానికి ఎంతమంది భక్తిహీనులు నాశనం అయిపోయినా దేవుడు పట్టించుకోడు. దానికి ఎంక్వైరీ ఉండదు, కేసు ఉండదు. నువ్వు ఎవరినైనా టిక్మని కొట్టావంటే నువ్వు జీవితకాలం ఖైదీగా తిరుగుతూ ఉంటావు. దేవుడు ఎంటర్ అయ్యాడంటే 1,85,000 మంది పోయినా కానీ దేవుడు తన పిల్లలు కాపాడుతూ ఉంటాడు. అంటే దేవదూతలు, అలాంటి దేవదూతలు తొంగి చూస్తున్నారంటే ఎవరు దేవుని కుమారులు, ఎవరు ఈ పరిచర్యలో ఉన్నారు, ఎవరు ఈ సంఘంలో సభ్యత్వం కలిగి ఉన్నారు. వారి కొరకు అపోస్తులు పనిచేసింది, వారి కొరకు ప్రవక్తలు పనిచేసింది. అంటే అంత పనిచేసినటువంటి ఆ యొక్క సంఘంలో నీవు నేను కూడా ఉండాలి. దాన్ని అంటున్నాడు అనమాట. ఏమని అంటున్నాడంటే, అనేక మంది ఈ రోజుని, కొంతమంది సవాలుగా ఉన్నటువంటి వారు, సవాలు విసిరేటువంటి వారు, సంఘం విలువ తెలియనటువంటి వారు, కొంతకాలానికి వారు కూడా క్రీస్తు సంఘమే గొప్పది, క్రీస్తే సంఘమని వారు కూడా పేర్లు మార్చుకున్నారండి ఈ రోజుని.
మనందరికీ తెలుసు గొప్ప గొప్పవారుగా ఉన్నటువంటి వాళ్ళు, ఎన్నో పేర్లు పెట్టుకున్నటువంటి వారు కూడా ఈ రోజుని క్రీస్తు సంఘమని మరలా పేర్లు మార్చారు. అంటే వాళ్ళు తెలుసుకున్నారు, సరిచేసుకున్నారు. నేను తెలుసుకున్నాను, సరిచేసుకున్నాను. నువ్వు తెలుసుకోవాలి, సరిచేసుకోవాలి. సభ్యతలోనికి, సంఘంలోనికి వెళ్ళాలి. అలా వెళ్ళకపోతే ఈ సంఘం యొక్క విలువ, ఈ సంఘం ఏమనుకుంటున్నారు? ఎక్కడ అంటండి? అనాదిలో, ఆదిలో కాదు, అనాదిలో అండి. అనాదిలో అంటే పేతురు పత్రికలో మనం చూస్తే మొదటి పేతురు 1వ అధ్యాయము చదువుతున్నానండి. మొదటి పేతురు 1వ అధ్యాయం. గ్రంథం ఉన్నటువంటి వారు చూడాలి, లేదా నువ్వు ఎక్కడైనా చూస్తున్నప్పుడు రిఫరెన్స్ రాసుకోవాలి. సోదరుడా, సోదరి, ప్రియమైన దేవునికి ఇష్టలైనటువంటి వారా, రిఫరెన్స్ రాసుకోవాలి. ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు ఖాళీగా ఉన్న సమయంలో గ్రంథం దగ్గర పెట్టుకుని పరిశీలన చేస్తూ ఉండాలి. దేవుడు సంతోషపడతాడు. ఇంటికి వచ్చాక టీవీలు చూస్తాం, ల్యాప్టాప్లు చూస్తాం, ఇవి చూస్తాం, వాళ్ళకి ఫోన్ చేస్తాం, మెసేజ్లు పెట్టాం, ఇవన్నీ పక్కన పెట్టేయండి. దేవుని గ్రంథాన్ని దైవ సేవకుల ద్వారా మనకు అందిస్తున్నప్పుడు మనం దాన్ని భాగ్యంగా ఎంచుకోవాలి. ఈ సంఘం గురించి చెబుతున్నాడు. మొదటి పేతురు 1వ అధ్యాయం 18వ వచనంలో అండి, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. కానీ దేని చేత విమోచింపబడలేదట? వెండి బంగారములు, క్షయ వస్తువులు. వెండి బంగారం క్షయమైపోతాయి, వాటి ద్వారాగా విమోచింపబడలేదు. ఈరోజుని బంగారాలతోటి, వెండిలతోటి ఈరోజుని ఎంతోమంది మోసపోతున్నారు. బంగారు విగ్రహాలు, వెండి విగ్రహాలు చూసి వాటికి సాగిలపడి వాయే అనుకుంటున్నారు. కానీ గ్రంథం ఏమంటుందంటే అండి 18లో, వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితారని మీరు ఎరుగుదురు కదా. చూడండి, గొర్రెపిల్ల వంటి అమూల్యమైన రక్తం, గొర్రెపిల్ల వంటి అమూల్యమైన రక్తం చేత మీరు విమోచింపబడతారని మీరు ఎరుగరా అంటున్నాడు. అంటే ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే, ఇక్కడ బాగా ఆలోచించాలి, చాలా బాగా ఆలోచించాలి. ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడంటే జగత్తు పునాది వేయబడక మునిపే. జగత్తు పునాది వేసిన కాడి నుంచి ఆది. జగత్తు పునాది వేయబడిందంటే అనాది. అంటే ఈ సృష్టి కలగ చేయక మునుపు ఆయన ముందు చెబుతున్నాడు అనమాట. ఏమని చెబుతున్నాడండి? జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిన. కానీ అంటే యేసుక్రీస్తు ఉన్నాడని కాదు, అక్కడ బాగా చూడాలి. జగత్తి పునాది వేయబడక మునిపే నియమించాడంట. నియమం జరిగింది అంటే ఆయన సంకల్పంలో నియమం జరిగింది. ఉన్నాడని కాదు. ఉన్నాడంటే రక్తం పరలోకంలో ఉంటుందండి, రక్తమాంసాలు పరలోకంలో ఉండవు. రక్తము మాంసం పరలోకంలో ఉండదు. కానీ క్రీస్తు రక్తము, పవిత్రమైన రక్తము, నిష్కళంకమైన రక్తము ద్వారా విమోచన జరగాలని ఆయన నియమించుకున్నాడు. ఆయన ఆలోచించుకున్నాడు, ఆయన నిర్ణయం చేసుకున్నాడు. ఒక జాబులు ఉన్నాయనుకోండి, ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ, ఆ జాబు నిర్ణయిస్తారు. ఎప్పుడో నిర్ణయిస్తారు. ఆ నిర్ణయించింది వాళ్ళు ఏం చేస్తారంటే నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఎప్పటికో, పోయిన సంవత్సరం అవ్వచ్చు, 6 months అవ్వచ్చు, లేకపోతే ఒక 1 year లోపు ఏదో టైంలో అవ్వచ్చు, లేకపోతే ముందుగా వాళ్ళు నిర్ణయం చేస్తారు. దానికి అర్హులైనటువంటి వారిని ఎంపిక చేస్తూ ఉంటారు. అలా ఎంపిక చేసినటువంటి వారిని ఆ జాబులో అవకాశం ఉంటుంది. దేవుడు కూడా ఎప్పుడు నిర్ణయించుకున్నాడంటే అండి, జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిన అంటే నియమింపబడిన తప్ప ఉన్నాడని కాదు.
నియమం అంటే ఆలోచన. మీరు ఒకసారి చూస్తే కీర్తన గ్రంథంలో ఒక మంచి మాట 33వ అధ్యాయంలో చదువుతున్నాను. సంకల్పం గురించి 33వ అధ్యాయము 11వ వచనం అండి. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. ఆయన ఆలోచించాడంటే, దేవాది దేవుడు, తండ్రి అయిన దేవుడు ఆలోచించారంటే అది సదాకాలం నిలుస్తుంది అనమాట అండి. అదే అంటున్నాడు, యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములు ఉండును. తరతరములు ఉంటాయి. ఆ సంకల్పంలో యేసుక్రీస్తు ప్రభువారిని ఆలోచించారు. ఆలోచించినటువంటి ఈ విషయాన్ని జగత్తు పునాది వేయబడక మునిపే అన్నాడు అనమాట. జగత్తు పునాది వేయబడక మునిపే ఎఫెసీ పత్రికలో మనం చూస్తే 1వ అధ్యాయంలో అండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం కానించి చదువుతున్నాను. ఇట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చెప్పు. ఇందులో ఆయన ఒక్కడిదే చిత్తం, ఇద్దరిది లేదు, ముగ్గురిది లేదు, నలుగురిది లేదు, ఇంకా అనేక మందిది లేదు. తన చిత్తంలో జరిగింది ఇదంతా, తన ఆలోచనలో జరిగిందంతా, తన నిర్ణయంలో జరిగిందంతా, తన ఉద్దేశాల్లో జరిగింది. ఇప్పుడు ఏదైనా ఒక హైవే వేయాలనుకోండి, ఆలోచన జరుగుతుంది ముందర. ఆ ఆలోచన జరిగిన తర్వాత అప్పుడు దాని నుంచి హైవే ఎలా వేయాలి ఏంటనేది అప్పుడు ఆ నిర్ణయం చెప్పుని చేస్తూ ఉంటారు. దేవుడు ఒక్కడే ఆలోచించాడండి. దాన్ని అంటున్నాడు, ఏమంటున్నాడు, ఇట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చెప్పిన యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకుని, మనం కూడా ఉన్నాం నిర్ణయంలో. యేసుక్రీస్తు ప్రభువారిని కూడా నిర్ణయం చేసుకున్నాడు. అంటే నిర్ణయంలో ఉన్నాం తప్ప మనం పరలోకంలో ఉన్నామని కాదు. యేసుక్రీస్తుని నియమించాడు తప్ప ఆయన పరలోకంలో ఉన్నాడని కాదు. అలా లేడు, ఉన్నాడని ఎవరైనా ఉంటే మాట్లాడచ్చు. పరలోకములో రక్తమాంసాలు ఉండవు. అంటే రక్తము ద్వారా మనిషికి విమోచన కలగాలని నియమించాడు. పరలోకములో అలాంటి వారు పరలోకానికి అర్హులుగా ఉండాలని నియమించాడు మనల్ని కూడా. దాన్ని ఇక్కడ అంటున్నాడు, నిర్ణయించుకుని మనము తన ఎదుట ఇంకేమంటున్నాడు, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై. కుమారులుగా స్వీకరించాలంటే నువ్వు అంగీకరించాలి. ఎవరికైనా ఏదైనా ఇస్తున్నాం అనుకోండి, ఓ ఫ్రూట్స్ కానీ, ఒక బంగారం కానీ, ఒక గిఫ్ట్ కానీ మనం ఇస్తున్నాం అనుకోండి, ఆయన స్వీకరించాలంటే ఏం చేయాలి? ఆయన స్వీకరించాలంటే ఏం చేయాలి? మనం ఇవ్వాలి, మన ఇష్టపూర్వకంగా ఇవ్వాలి. మన ఇష్టపూర్వకంగా ఇస్తే ఆయన స్వీకరిస్తాడు. అంటే దేవుడు మనం స్వీకరించాలంటే మన ఇష్టపడాలి, మన విధేయత చూపించాలి. అలా విధేయత చూపిస్తే మనం స్వీకరిస్తాడు. ఈ స్వీకరిస్తాననే మాట ఎప్పుడు నిర్ణయించుకున్నాడంటే జగత్తు పునాది వేయబడక మునిపే. సంఘము అంత గొప్పది, అంత గొప్పది. మనం చూస్తే 13వ వచనంలో చదువుతున్నాను, ఎఫెసీ పత్రిక 1:13లో, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. అంటే మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి, అంటే విధేయత చూపించి, వాక్యానికి విధేయత చూపించి, విశ్వసించి, అంగీకరించి, అప్పుడు నువ్వు విధేయత చూపిస్తే అప్పుడు నిన్ను స్వీకరిస్తాడు, నన్ను స్వీకరిస్తారు. అలాగా విధేయత లేకుండా, అలా సత్యవాక్యాన్ని వినకుండా, అలా క్రీస్తు ప్రభువుని అంగీకరించకుండా, దేవుణ్ణి అంగీకరించకుండా నువ్వేదో సంఘంలో చేరుకునంటే అది రక్షణ సంబంధించింది, అది నువ్వు కాదు. క్రీస్తు రక్తము సంపాదించినటువంటి సంఘంలో నువ్వు లేవు. అందుకుని ఏమంటున్నాడంటే తనలో నిర్ణయించుకున్నాడట. సంఘం గురించి ఎంత చూసారా, ఆయన నియమింపబడ్డాడట. జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తుని నియమించాడట. క్రీస్తు ప్రభువారిని
నియమంలో ఉన్నాడు. మనం కూడా జగత్తు పునాది వేయబడక ముని మనల్ని కూడా నిర్ణయంలో ఉన్నాం. మనం కూడా నిర్ణయంలో ఉన్నాం. ఆ నిర్ణయంలో ఉన్నదాన్ని అంటున్నాడు అనమాట. దాన్ని ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చారు. దాన్ని మనం చూస్తా అండి, ఏమంటున్నాడంటే, మనం దాన్ని 11 నుంచి చదువుతున్నాను. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగజేయవలని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పములను బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. సమస్త కార్యములను ఇక్కడ బాగా వినాలి. సమస్త కార్యములను నిర్ణయించుకున్నాడు, ఆలోచించుకున్నాడు. ఆ ఆలోచనలో దాన్ని సంకల్పం అన్నాడు. ఆ సంకల్పాన్ని నిర్ణయించిన తర్వాత దాన్ని ఒక్కొక్కటి జరిగిస్తున్నాను అని జరిగించుచున్నాడు అన్నాడు. ఇది ఎక్కడంటే పరలోకంలో తన నిర్ణయం చెప్పిన జరిగిస్తున్నాడని. దాన్ని హెబ్రీ పత్రిక వచ్చిన తర్వాత హెబ్రీ పత్రికలో చెప్పేస్తున్నాడు. ఏమని? ఇక్కడేమో జరిగించుచున్నాడు అన్నాడండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో ఇక్కడేమని వ్రాయబడి ఉందంటే 4వ అధ్యాయము 3వ వచనంలో, కాగా జగత్తు పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయ్యున్నను. అంటే కార్యములు సంపూర్తి చేశాడనమాట. ఇప్పుడు ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్దుండును, వాక్యము దేవుడయుండును. ఆ వాక్యము ద్వారాగా, ఆయన మాట ద్వారాగా ఈ కార్యక్రమాలన్నిటిని కూడా జరిగించాడు. ఆ జరిగించినటువంటి ఆ కార్యక్రమాల్లో, ఆ జరిగించినటువంటి ఆయన సంకల్పంలో, ఆ నిర్ణయించినటువంటి ఆ నిర్ణయంలో, ఆయన అనుకున్నటువంటి ఆ సంఘములో నువ్వు సభ్యురాలిగా ఉండాలి. ఏదో సంఘం అంటే కాదు, గ్రంథాన్ని పట్ల నువ్వంత బాధ్యత కలిగి ఉండాలి, నువ్వంత నేర్చుకోవాలి. అలా నేర్చుకోకపోతే నీకు అసలు గ్రంథం అసలు తెలియదు. సంకల్పంలో ఈ విషయాలు ఉన్నాయి. మనం ఇంకొక విషయం చూస్తే తెస్సలోనికి రాసిన పత్రిక అండి. తెస్సలోనికి రాసిన పత్రిక 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నాను. ప్రభు వల్ల ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలన అంటే పరిశుద్ధాత్ముడు కూడా మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉంటాడు. యేసు ప్రభు రక్తం కూడా మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉంటుంది. దేవుని వాక్యం వినటం ద్వారా కూడా మనం పరిశుద్ధపరచబడుతూ ఉంటాం. అంటే ఎంత గొప్ప విషయం ఉందో చూడండి సంఘంలో. దాన్ని అంటున్నాడండి, ప్రభు వల్ల ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలన మీరు సత్యవాక్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకునేను గనుక. అంటే ఆది నుండి కూడా ఏర్పరచుకున్నాడా? ఆది నుండి ఏర్పరచుకున్నాడట. ఆది నుండి ఏర్పరచుకున్నాడు అనేది మీరు బైబిల్ చూస్తుంటే అక్కడ 3 ఉంది. 3 అంకె వేసి ఉంది. కింద ఫుట్ నోట్లో రాస్తుంది, మీరు చూడాలి దాన్ని. ఆది నుండి ఏర్పరచుకున్నాడు అనే మాటని కింద ఏమంటారంటే ప్రథమ ఫలముగా అని కూర్చబడి ఉంది. అంటే ఆదిలో ఆయన నిర్ణయంలో ప్రథమ ఫలముగా ఉండేటువంటి వారుగా, ప్రథముడు ఎవరంటే యేసుక్రీస్తు. అంటే రక్షింపబడి మృతుల్లో నుండి లేవటంలో ప్రథముడు. ఆ ప్రథముల్లోనికి, ఆ ప్రథముడిగా నీవు కూడా ప్రథముడిగా ఉండటానికి ఆ సంఘములో నిన్ను ఆదిలో నిర్ణయం చేసుకున్నాడు. దాన్ని ఇక్కడ చెబుతున్నాడు. మీరు చూడాలి గ్రంథాన్ని చూడకపోతే మనం అసలు ఏమీ గ్రహించలేమండి. ఓ బస్సు ఎక్కామనుకోండి, బస్సులో ఒక 100 రూపాయలు ఇచ్చి టికెట్ తీసుకున్నాం అనుకోండి, 12 రూపాయలు 13 రూపాయలు బస్సు దిగే వరకు లెక్కెడుతూ ఉంటాం. నీకు లెక్క తెలకపోతే పక్కనే, అమ్మా ఇది ఎంతో చూడు, తక్కువ వచ్చేసినేమో అని. అంటే ఎంత ఇదో చూసారా, ఎంత డబ్బులు ఎక్కడ ఎంత జాగ్రత్త. ఎవరైనా డబ్బులు ఇచ్చారనుకోండి, డబ్బులు ఇస్తే లెక్క పెడుతూ ఉంటారు. ఒకవేళ ఎక్కువ ఇచ్చేస్తారేమో, ఎక్కువ ఇచ్చారని కాదు, తక్కువ ఇచ్చాడేమని అన్ని జాగ్రత్త చూస్తాం. మీ పిల్లలకి ఒకవేళ మీకు చదువు లేదనుకోండి, మీకు చదువు లేదు, తల్లిదండ్రులకి చదువు లేకపోతే మంచి స్కూల్ ఏది ఉంది అనేటువంటి దాని దగ్గర తీసుకెళ్ళిపోతాం. ఇతను బాగా చెప్పట్లేదని. అంటే నీ పిల్లలు బాగా చదవాలి, నీ పిల్లలు ఉన్నతంగా ఉండాలి అని. మరి ఈ రోజుని దేవుని వాక్యం మనకి వినిపిస్తున్నప్పుడు, ఇది ఖచ్చితం అన్నప్పుడు, ఇది అసత్యం అన్నప్పుడు సత్య సంబంధానికి నువ్వు రావాలి కదా.
సత్య సంబంధానికి నీ పిల్లలు రావాలి కదా, నీ కుటుంబం రావాలి కదా. అలా రాకుండా నువ్వు ఉంటే అవకాశాన్ని పోగొట్టుకుంటున్నావు కదా. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఏమంటాడంటే, మీరు సత్యవాక్యము నమ్ముట వలన రక్షణ పొందుటకు మీ దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకునేను గనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాము. ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడట. ఎందుకని? సత్యవాక్యాన్ని నమ్మి విశ్వాసముంచి విధేయత చూపించి యేసుక్రీస్తుని అంగీకరించి తండ్రిని అంగీకరించి బాప్తిసం పొందిన తర్వాత సంఘంలో చేర్చబడినటువంటి నిన్ను ప్రథమ సంఘములుగా నిన్ను చేరుస్తాడు. అది సంఘానికి ఉన్న విలువ. ఇన్ని విషయాలు మనకు అవసరమండి. అన్ని విషయాలు అవసరమండి. ఒక ఇల్లు కట్టాలంటే ఎన్ని ప్లాన్లు చేస్తాం? డబ్బు ఉంటేనే సరిపోదు, స్థలం ఉండాలి, స్థలం ఉంటేనే సరిపోదు, మెటీరియల్ ఉండాలి, మెటీరియల్ ఉంటేనే సరిపోదు, పనివారు ఉండాలి, పనివారిలో నమ్మకస్తులు ఉండాలి. దానికోసం అహోరాత్రులు నిద్రపోవు అన్నీ ఆలోచిస్తూ ఉంటాం. అసలు ఆ ఇంట్లో ఉంటావో ఉండవో తెలీదు. ఒకవేళ ఏసీలు తిరుగుతున్న చెమటలు పట్టేస్తూ ఉంటాయి. నీ మైండ్ బాగోపోతే, నీ పరిస్థితి బాగోపోతే అందులో జబ్బు చేసేయచ్చు. నీకు ఎక్కువ కాలం ఉండవో తెలీదు. అంత కష్టపడి కట్టి అంత శ్రమించినటువంటి ఇంట్లో. కానీ యుగయుగాలు ఉండేటువంటి మహాలోకానికి వెళ్ళిపోయేటువంటి కార్యక్రమంలో నువ్వు సంఘము ద్వారా నువ్వు ఉండాలి. సంఘము ద్వారా సంఘంలో నువ్వు సభ్యత్వం కలిగి ఉండాలి. అది ప్రథమ ఫలం అంటే, అనాదిలో సంకల్పం అంటే, అనాదిలో నిర్ణయం చేసుకున్నారంటే, అనాదిలో దేవుడు ఏదైతే ఉద్దేశించారో అంటే సంఘాన్ని నిర్ణయం చేసుకుని ఆ సంఘం కొరకు ఆదిలో నుండి అలా తీసుకుంటూ వచ్చారు. ఆ సంఘ కార్యక్రమాల్లోనికి వచ్చినారు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన యొక్క సంఘం గురించి ఒకవేళ అర్పించుకోవటానికి ఎలా అర్పించుకోవాలి? మనం పరిశుద్ధముగా విధేయత కలిగి వాక్యమిని అంగీకరించినటువంటి వారు. యేసుక్రీస్తు ప్రభువారి గురించి కూడా ఒక మంచి మాట హెబ్రీ పత్రిక 9:14 చదువుతున్నాను. నిత్యుడగు ఆత్మ ద్వారా తను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము ఎలాగ అర్పించుకున్నాడంటండి? నిర్దోషినిగా అర్పించుకున్నాడంటండి. మనం నిర్దోషులం కావు, మన అవిధేయులము, మన పాపులము, అపరాధముల చేత పాపముల చేత చచ్చినటువంటి వారు మనం. క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము ద్వారాగా, రక్షణ కార్యక్రమం ద్వారాగా మనం బ్రతికింపబడి సంఘంలో చేర్చబడుతున్నాం. ఈ సంఘంలో చేర్చబడుతున్నటువంటి మనం సంఘ సభ్యత్వం కలిగినటువంటి వాడు అంటే ఎంతో గొప్పదో చూడండి. సంఘం పాతాళలోక ద్వారాలు దాని ఎదుట నిలవనేరవట. పాతాళం ఉందనే తెలియదు ఈ రోజున మనిషికి. ఈ రోజున పాతాళం ఉందనే తెలియదు ఈ రోజుని. బుద్ధిమంతుడు పరమనకు చేరవల్లని క్రిందనున్న పాతాళాన్ని తప్పించుకోవాలి. క్రిందనున్న పాతాళాన్ని తప్పించుకోవాలంటే సంఘంలో ఉండాలి. సంఘంలో ఉంటే పేతురుతో చెప్తున్నాడు, ఈ సంగతి పరలోకమందున్న దేవుడు నీకు తెలియచేశాడు, నువ్వు సజీవుడని దేవుని కుమారుడు అని పేతురు ఎప్పుడైతే చెప్పాడో 11 మంది గ్రహించలేనిది పేతురు గ్రహించాడండి. పేతురుకి ఆ విషయం తెలియచేశాడు దేవుడు. మత్తయి సువార్త 16:18. అంటే సంఘంలో అంత గొప్పగా ఉన్నటువంటి ఆయనకి అంటున్నాడు, పేతురు పరలోకములో తాళపు చెవి నీకు, పాతాళం యొక్క తాళపు చెవిని నీకు ఇస్తున్నాడు. అంటే ఈ సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రార్థన చేస్తే పాతాళ యొక్క ద్వారాలు కూడా నీ ఎదుట నిలవనేరవ ఓపెన్ అయిపోతాయి అన్నమాట. ఒకవేళ క్లోజ్ అయ్యి ఉంటే ఓపెన్ అయిపోతాయి. ఒకవేళ నిన్ను మింగేయాలని పాతాళం చూస్తుంటే నోరు మూసేస్తుంది అనమాట. అంటే సంఘంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎంత ఆధిక్యత ఉందో చూసారా? దేవదూతలు తొంగి చూస్తున్నాయి సంఘ సభ్యులుగా ఉన్నటువంటి వారు చేస్తున్న కార్యాల గురించి. పాతాళ లోకంలో ద్వారాలు నిలవలేకుండా పోతున్నాయి సంఘంలో ఉన్నటువంటి వారి గురించి. ప్రధానులకి, అధికారులకి నీ ద్వారా చెప్పాలి. అసలు నువ్వు కనీసం నీ ఇంట్లోనే చెప్పవు, అసలు నీ ఆఫీసులోనే చెప్పవు, నీ స్నేహితులుగా చెప్పవు. రహస్య విశ్వాసులు ఎంతమంది ఉన్నారండి ఈ రోజుని దొంగలుగా.
ప్రతి దానికి బహిరంగంగా చేస్తూ ఉంటారు, ప్రతి దానికి ప్రాణత్యాగం చేస్తూ ఉంటారు, రెవల్యూషన్గా ఉంటారు. కానీ దేవుని యొక్క ఈ విషయానికి దొంగలుగా ఉంటారు, రహస్యంగా ఉంటారు. రహస్య విశ్వాసులట. నన్ను ఎవరైతే జనుల ఎదుట ఒప్పుకుంటారో, దేవదూతలతో పరలోకం నుండి దిగొచ్చినప్పుడు నేను ఒప్పుకుంటానంటున్నాడు. నన్ను గురించి, నా మాటల గురించి ఎవరైతే సిగ్గుపడతారో నేను వాళ్ళ గురించి సిగ్గుపడతానంటున్నాడు. అలాంటి సంఘంలో మనం ఉండాలి. ఈ సంఘం అపోస్తుల కార్యాల్లో 20వ అధ్యాయం చదువుతున్నాను. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 24వ వచనంలో, అయితే దేవుని కృపాసువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభుని యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవల్లని నా ప్రాణమును నాకెంత మాత్రం ప్రియమైనదో ఎంచుకున్నట్టు లేదు. ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించు నేను మీ మధ్యను సంచరించుచుంటిని. మీలో ఎవరు ఇక మీదట నా ముఖమును చూడరని నాకు ఇప్పుడు తెలియను. ప్రాణాన్ని ప్రియముగా ఎంచుకుంటలేదంట దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని రాజ్య సువార్తని చెప్పటానికి. ప్రాణాన్ని ప్రేమించేవారే కదండి అందరూ. ప్రాణాన్ని ప్రేమించేవారండి, ప్రాణాన్ని కూడా లెక్క చేయట్లేదంట, ప్రేమించట్లేదంట పౌలు. అలాంటి వారికి అర్థమవుతుంది వాక్యం. అసలు కనీసం 10 నిమిషాలు సమయం ఇవ్వలేవు నువ్వు, 1 గంట దేవునికి సమయం ఇవ్వలేవు నువ్వు. నీ కన్నులు ఇవ్వలేవు, నీ మనసు ఇవ్వలేవు, నీ హృదయం ఇవ్వలేవు, నీ సమయం ఇవ్వలేవు, నువ్వేమీ ఇవ్వలేవు. కిందకు వచ్చిన తర్వాత అంటాడు, కాబట్టి మీలో ఎవరి నాశనం విషయమై నేను నిర్దోషిని కానీ నేడు మిమ్మల్ని సాక్ష్యం పెట్టుచున్నాను. దేవుని సంకల్పం అంతయు మీకు తెలపకుండా నేనేమీ దాచుకొనలేదు. అంటే దాచుకుంటారనమాట. చాలా విషయాలు దాచేస్తారు సేవకులు. అమ్మో ఇది చెప్పకూడదు, చెప్తే మన మీద ఎదురు తిరిగేస్తాడేమో, ఇది చెప్తే ఇలాంటి విషయాలు చెప్పామనుకోండి ఈడో సంఘం పెట్టేస్తాడేమో, లేకపోతే ఎలా చెప్పామనుకోండి జనాన్ని విడదీసేస్తాడేమో. అదేం అక్కర్లేదండి. పౌలు అంటున్నాడండి, ఏమంటున్నాడంటే, కాబట్టి మీలో ఎవరి నాశన విషయమై నేను దోషిని కానీ నేడు మిమ్మల్ని గూర్చి సాక్ష్యం పెట్టుచున్నాను. దేవుని సంకల్పం అంతయు మీకు తెలపకుండా నేనేమీ దాచుకోలేదు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచినో ఆ యావత్తు మందను గురించి మీ మట్టుకు మిమ్మల్ని గురించి జాగ్రత్తగా ఉండండి. మందను గురించి జాగ్రత్తగా ఉండాలి, సంఘాన్ని గురించి నిన్ను గురించి జాగ్రత్తగా ఉండాలి, సంఘం గురించి జాగ్రత్త తీసుకోవాలి, నిన్ను గురించి నువ్వు జాగ్రత్త తీసుకోవాలి. సోదరుడా సోదరి, ప్రియమైన దేవుని వారలారా, జాగ్రత్తలు ఉన్నాయా మనకి? వాక్యం వింటానికి జాగ్రత్త తీసుకోవాలి, వాక్యం చదవటానికి జాగ్రత్త తీసుకోవాలి, ఏ వింటున్నావో ఏ జాగ్రత్త తీసుకోవాలి, అసలు నువ్వే ఉపదేశిస్తున్నావో సేవకుడిగా నువ్వు జాగ్రత్తలు తీసుకోవాలి. చదువుట ఎందును బోధించుట ఎందును జాగ్రత్త కలిగి ఉండాలంటున్నాడు. ఏమి జాగ్రత్తలు ఉండవండి దేవుడు అంటే. బైబిల్ పుచ్చుకుంటే బ్రతికేద్దాం అనుకుంటున్నారు చాలామంది. కిందకు వచ్చిన తర్వాత 29, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించినని నాకు తెలియను. వారి మందను కనికరింపరు. క్రూరంగా ఉన్నటువంటి తోడేళ్ళు, ఈ క్రూరంగా ఉన్నటువంటి తోడేళ్ళు మందని, సంఘాన్ని గురించి కనికరించరు. సంఘం దేవునిదని, సంఘం క్రీస్తు రక్తం ద్వారా కట్టబడిందని, ఆ సంఘంలో సభ్యుల్ని మనం దాని జోలికి వెళ్ళకూడదని, ఎవడైనను దేవుని సంఘమును పాడు చేసిన ఎడల, దేవుని మందిరం అనే సంఘమును పాడు చేసిన దేవుడు వాడిని పాడు చేస్తాడు. సంఘ కార్యక్రమాలు పాడు చేస్తాకు చూసినటువంటి ఎవరినైనా సరే సంఘంలోనే ఉంటాడండి. వాళ్ళ గురించి చెబుతున్నాడు. ఏమంటున్నాడంటే, తోడేళ్ళు మీలో ప్రవేశించి నాకు తెలియని వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకుని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. సంఘంలో వంకర మాటలు పలుకుతూ ఉంటారు. వంకర అంటే అలాగే చెప్తాడండి, ఆయన ఏమైనా ఎక్కడ చేయగలమండి, ఆయనకి ఏంటి పని పాట అని కొంతమందిని పక్కదారుని పట్టేస్తూ ఉంటాడు. సేవకుని మీద లేనిపోని చెబుతూ ఉంటాడు. మన దగ్గర మాట్లాడతాడు, బయటలాగా మాట్లాడుతూ ఉంటాడు. ఆడు స్వార్థం కొరకు చేసేవాడు బోడు మంది నేను అనిపించాను. చాలామంది దొంగమెట్లుగా ఉంటారు, కపట సహోదరులండి, స్వార్థపరులు. ఎన్నైనా నువ్వు ఏ సంఘానికి వెళ్ళినా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సేవకుడిని మాత్రం బలపరచాలి, సంఘాన్ని మాత్రం బలపరచాలి, విడగొట్టకూడదు. ఒకవేళ వాళ్ళ సత్య సంబంధాలు కాదా, వాళ్ళకి చెప్పు.
సంఘం కట్టేది యేసుక్రీస్తు ప్రభువారు. నీవు కాదు, నేను కాదు, సంఘంలో పరిచర్య చేస్తున్నాం అంతే. అందుకని వంకర మాటలు చెప్పేటువంటి వారు ఉంటారు. దేవుని యొక్క సంఘంలో మనం అలా ఉండాలి. అలా లేకపోతే మనకి అసలు దేవుని యొక్క వాక్యం అర్థం కాదు. ఇక్కడ అపోస్తుల కార్యాల్లోనే స్పష్టంగా చెప్పాలి సేవకుడు. 14వ అధ్యాయంలో చదువుతున్నాను. 14. ఇకోనిలో జరిగినది ఏమనగా, వారు కూడి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులు గ్రీసు దేశస్థులు విశ్వసించిరి. తేటగా బోధించాలి వాక్యాన్ని. సేవకులు తేటగా బోధించాలి. చాలామంది విశ్వాసాలు అవుతారు. కొంతమంది నిత్య జీవానికి, కొంతమంది నిత్య నరకానికి. అవిధేయులు వాళ్ళు నిర్ణయం చేసుకుంటారు. మనం మాత్రం తేటగా బోధించాలి. తేటగా బోధించకపోతే సోదరుడ సోదరి, సంఘంలో ఉన్న విషయాలు వారికి నువ్వు బోధించవలసిన బాధ్యత సేవకునిగా నా మీద, నీ మీద, మనందరి మీద ఉంది. విశ్వాసాల గురించి అంత కఠినంగా చెప్పలేదు, కానీ సేవకుల గురించి చాలా కఠినంగా వాక్యం చెప్పింది. ఏమని అన్నాడంటే, మనలో అనేకులు బోధకులు కాకుండా మనకు మంచిది. కఠినమైన తీర్పు ఉందంట మనకి. ఉపదేశిస్తున్నటువంటి వాడికి మరి కఠినమైన తీర్పు, మామూలు తీర్పు కాదట. అందుకని తేటగా బోధించాలి, తేటగా బోధించాలి. మనం ఒకసారి నెహెమ్యా గ్రంథాన్ని చూస్తే 8వ అధ్యాయము నెహెమ్యా గ్రంథము 8వ వచనంలో, అటువల్లనే వారు దేవుని గ్రంథమును స్పష్టంగా చదివి వినిపించి. అంటే మనమేదో ఏ విషయాల్లోనూ స్పష్టత లేకపోయినా దేవుని గ్రంథం దగ్గరికి వచ్చేసరికి స్పష్టంగా చదవాలి, స్పష్టంగా చదవాలి, క్లియర్గా చదవాలి, అర్థమయ్యే రీతిలో చదవాలి. చదివాడు కంగారుగా ఏదో పోటీలకి చదవటం కాదు. చాలామంది సంఘాలు అలాగే ఉంటారు. ఆవిడకంటే నేను బేగ తీసి చదివేస్తున్నాను, ఆయనకంటే నేను బేగ చాలా ఫాస్ట్గా మంచిదే, కానీ నీకు అర్థం అవ్వాలి, స్పష్టత ఉండాలి. ఈ 8లో చదువుతున్నానండి. అటువల్లనే వారు దేవుని గ్రంథమును స్పష్టంగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పిరి. ఆ జనులందరూ ధర్మశాస్త్రపు గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా, గ్రంథం నిజంగా అర్థమయ్యే రీతిలో మనం చెబుతున్నప్పుడు వాళ్ళ పాపాలు ఒప్పుకుంటారు, వాళ్ళ అవిధేయతను ఒప్పుకుంటారు, వాళ్ళ జీవితాలు వ్యర్థంగా గడిపి ఒప్పుకుంటారు. నేను దేవునికి చాలా వ్యర్థంగా గడిపేస్తున్నానని వాళ్ళ హృదయంలో దైవ చిత్తానుసారమైన దుఃఖము వస్తుంది. ప్రియమైన దేవుని తోటలో జతపని వారమైన సేవకులారా, సంఘం గురించి, సంఘంలో నీకు నాకు ఉన్నటువంటి పని గురించి 100 మందిని కట్టక్కర్లే, ఒక 50 మందిని కట్టక్కర్లే, 500 మందిని కట్టక్కర్లే. నీకు తెలుసు, ఆయనకు తెలుసు నీ కెపాసిటీ ఏంటో, నా కెపాసిటీ ఏంటో ఆయనకు తెలుసు. అందుకని ఆయన అన్నాడు, ఒరే 2-3 చూడు, అక్కడికి వస్తాను. 2-3 ఎక్కడ కూడతారో అక్కడికి వస్తానన్నాడు. 2-3 సంపాదించు. ఇలాంటి వాళ్ళు సంపాదిస్తే నీకు ఎంత ఆశీర్వాదమో తెలుసా? ఎజ్రా, ఇది చదువుతాం. 7వ అధ్యాయము 10వ వచనంలో, ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి 1 దాని చొప్పున నడుచుకున్నటకును, 2 ఇశ్రాయేలుకు దాని కట్టడలను విధులను నేర్పుటకును, 3 దృఢ నిశ్చయము చేసుకునిను. దృఢ నిశ్చయం చేసుకోవాలి. ఎలాగా? పరిశోధన చేయటానికి సేవకుడిగా, దాంట్లో నడుచుకోవటానికి, దాని కట్టడలను విధులను ఇతరులకు నేర్పించటానికి దృఢ నిశ్చయం చేసి. నీకే తెలియనప్పుడు, నాకే తెలియనప్పుడు నువ్వేం చెప్తావు? కఠినమైన తీర్పులోనికి వెళ్ళిపోతాం మనం. ఒకడు గుడ్డివాడైతే ఆ గుడ్డివాడు అనేకలు తీసుకెళ్ళిపోతాడు. గుడ్డివాడు వరకు మరో గుడ్డివాడికి ద్రోవ చూపలేడు అంటారు. డ్రైవింగ్ నీకు వస్తేనే కదా అనేకలు తీసుకెళ్తావు, లేకపోతే నీతో పాటు అనేకలు చంపేస్తావు. ఈ ఎజ్రా 7:6లో, ఈ ఎజ్రా ఇశ్రాయేలు దేవుడని యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రం ముందు ప్రావీణ్యత గల శాస్త్రి. ధర్మశాస్త్రంలో ప్రావీణ్యత సంపాదించాడు. మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతను తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును. అంటే రాజు ఈ ఎజ్రా గారు ఏ మనవి చేసినా, అది అడిగినా కానీ రాజు అనుగ్రహిస్తున్నాడట. ఎందుకని? ధర్మశాస్త్రంలో ప్రావీణ్యత సంపాదించాడు. ధర్మశాస్త్రంలో బాగా
నడుచుకున్నాడు. ధర్మశాస్త్రం పట్ల ఆయన పరిశోధించాడు, దృఢ నిశ్చయం చేసుకున్నాడు. అలాంటి వాళ్ళకి ఆ రాజ్యరకులు ఆ కాలంలో ఉన్నటువంటి రాజు ఈయనకి ఏది కావాలో అది ఇచ్చేస్తున్నాడు. అంటే 21 సామెతల గ్రంథం 1 అంటాడు, రాజు హృదయం యెహోవా చేతిలో నీటి కాలువలో వంటిది అంటాడు. అంటే ఎలా కావాలో అలా తిప్పుతూ ఉంటాడు అనమాట నీ కొరకు. ఇప్పుడు రాజు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు సంఘంలో. ఈ సంఘంలో ఈ రాజు ఏం చేస్తాడంటే మనకి ఎలా కావాలితే అలాగా, మనకి ఏది కావాలితే అలాగా, మన ఇష్టానికి, మన అవసరాలకి, మన ఉద్దేశాలకి, దేవునికి మహిమార్థంగా మనం నడుచుకున్నప్పుడు దేవుడు మనం ఆలకిస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారాగా మనకి ఆ యొక్క ఫలాలు దయచేస్తూ ఉంటాడు. అలా దయచేస్తమే కాకుండా ఒక మాట చదివి ప్రార్థన చేసుకుందాం. యోహాను రాసిన సువార్తలో గత ఎపిసోడ్లో ఇక్కడికి వచ్చాక ఆగాం. 3వ అధ్యాయంలో నికోదేము గురించి మనం చదువుకున్నాం. నికోదేము వచ్చాడు, ధర్మశాస్త్ర పండితుడు. వచ్చి ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తుని దేవుని యొద్ద నుండి వచ్చావు అంటున్నాడు. దేవుడు అంటలేదు. దేవుని యొద్ద నుంచి బాధకుడు, దేవుడు నీకు తోడై ఉంటే తప్ప ఏమి చేయలేమంటున్నాడు. ఇలా చెప్పిన తర్వాత అసలు ఆయన ఉద్దేశం ఏంటంటే, లోపల దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క గ్రంథం యొక్క విషయాలు తెలుసుకోవాలని వచ్చాడు. పెద్ద వయసు, ధర్మశాస్త్రంలో పాండిత్యం కలిగినటువంటి వాడు. ఇంకా ఆయన చూస్తే ఎలాంటి వాడంటే, ఇశ్రాయేలు జాతిలో ఆయన పరిచయుల జాతిలో ఉన్నటువంటి పరిచయుడు. అంత గొప్ప ఉద్దేశాలు కలిగినటువంటి చిన్న ఆయన దగ్గరికి వచ్చాడు. మనం ఈరోజు పెద్ద వయసు వస్తే చిన్నోళ్ళు చెబుతుంటే వినవండి. నాకు చెప్పడం ఏంటి, నిన్నగాక మన కళ్ళు తెరిశాడు అనుకోండి, తప్పండి అది. నాకంటే చిన్నోడు నాకు సత్యం చెబుతున్నప్పుడు నేను వినాలి, నేను అంగీకరించాలి, నేను దాన్ని స్వీకరించాలి. అది నాకు మేలు కొరకు దేవుడు చెబుతున్నాడని యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు 3వ అధ్యాయం 3వ వచనంలో యోహాను సువార్త. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అసలు నీకు బాప్తిస్మం లేకుండా, నూతన జన్మ లేకుండా అసలు దేవుని సంఘాన్ని చూడలేవు. నువ్వు అనుకుంటున్నావు అంతే. ఇంకేమంటున్నాడంటే, చూడలే. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగ జన్మింపగలడు? రెండో మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడని ఆయనను అడుగుగా యేసు ఇట్లా, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అసలు ప్రవేశమే లేదంటండి సంఘానికి. సంఘంలో ప్రవేశమే లేదు. ఇది ప్రవేశం. బాప్తిసం ద్వారాగా సభ్యత్వం తీసుకున్నప్పుడు క్రీస్తు ప్రభు యొక్క రాజ్యం అనే సంఘంలోనికి ప్రవేశం. ఈ ప్రవేశించినటువంటి ఈ ప్రవేశంలో నువ్వు జాగ్రత్తలు కలిగి ఉండాలి. ఇలా జాగ్రత్తలు కలిగి ఉంటే ఆ ప్రవేశంలో నిత్య రాజ్యంలో ఇప్పుడు ప్రవేశిస్తే అప్పుడు స్వతంత్రించుకుంటావు. అప్పుడు స్వతంత్రించుకుంటావు. ఇది ప్రవేశం మాత్రమే. ఈ ప్రవేశంలో నీ జీవితాంతరము యథార్థముగా దేవుడు చెప్పిన విధి విధానాలు నడుచుకుంటే అప్పుడు నువ్వు ఏం చేస్తావంటే స్వతంత్రించుకుంటావు దాన్ని. మత్తయి సువార్తలో చెప్పాడు కదండి. మత్తయి సువార్తలో 25:31 చెప్పాడు. ఏమనంటే, ఇదిగో నా తండ్రి రాజ్యమును స్వతంత్రించుకోండి. అంటే తండ్రి రాజ్యాన్ని స్వతంత్రించుకునేది ఎప్పుడంటే యేసుక్రీస్తు వచ్చినప్పుడు, అప్పుడు స్వతంత్రించుకుంటాం. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ రాజ్యంలో ప్రవేశిస్తున్నాం, సంఘంలో ప్రవేశిస్తున్నాం. సంఘం కొరకు ప్రాధేయపడాలి, సంఘం కొరకు ఆలోచించాలి. అలా లేకపోతే, ఈ సంకల్పంలో నువ్వు లేకపోతే, ఆయన సంకల్ప ప్రకారంగా నువ్వు జీవించకపోతే, యేసుక్రీస్తుని నియమించాడు, మనల్ని కూడా నియమించాడు జగత్తు పునాది వేయబడక మునిపే. ఆ నియమంలో నీకు కూడా అవకాశం వస్తుంది. బ్రతికుండగా నాకు కూడా వచ్చింది అవకాశం. ఈ అవకాశాన్ని తెలిసిన నేను మీకు చెప్తాను. నాకంటే జ్ఞానవంతులు, గొప్పవారు, భక్తి కలిగినటువంటి వారు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు. నా కొరకు, నా కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయండి, సత్యాన్ని గ్రహించండి. ఈ వాక్యాన్ని విన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. నమస్తే.